ఆగిపోయింది బెడ్డకి చేరవటమే. తెలవక అనుకుంటారు బాగా చెట్టు పెరిగింది, ఇంత లావు పెరిగింది అనుకుంటారు. ఆ పంట తిన్నాడంటే అది బట్టిది మనకి. అసలు 50 రకాల మడి చూడన్నా తింటాడా? మనం తింటామా? పంట పండిద్దండి, ఎందుకు పండదు అసలు ఆలోచించట్లా. పుట్టిన ప్రతి ఆకు ఒక గురువు, మొలిచిన ప్రతి గడ్డి ఒక మార్గదర్శి, నడుముంచి పనిచేసే ప్రతి పొలం ఒక పాఠశాల. కళ్ళం శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి ప్రకృతి వ్యవసాయం గురించి మాత్రమే కాదు, దాని గురించి ఆయన రేకెత్తిచ్చే ఆసక్తికరమైన ఆలోచన, అందులో నిగూఢంగా దాగి ఉన్న ప్రకృతి తత్వం, దానితో ముడివేసుకున్న మన జీవన విధానం కళ్ళ ముందు కదులుతూ ఉంటాయి. శ్రీ కళ్ళం శ్రీనివాసరెడ్డి గారు, ఆయన సోదరుడు సుబ్బారెడ్డి గారు, వీరిద్దరు రైతులు మాత్రమే కాదు, ప్రకృతిని అర్థం చేసుకునే వ్యవసాయ పద్ధతులను అవలంబించే నిరంతర విద్యార్థులు. వారి పంట పొలాల్లో పుట్టిన ప్రతి ఆకు, మొలిచిన ప్రతి గడ్డి, మనకి కంటికి కలుపులా కనిపించే ప్రతి మొక్క వారికి మాత్రం ఆ భూమి తాలూకా సందేశంలో అనిపిస్తుందంటారు ఈ కళ్ళం సోదరులు. ఈ మొక్క ఇక్కడ ఎందుకు పుట్టింది, ఈ ఆకు నుండి భూమికి ఏం లభిస్తుంది, ఆ పొలం ఏ కోరుకుంటుంది అని ప్రశ్నించుకుంటారు వారు. వారి మాటలో చెప్పాలంటే పంట పొలంలో పుట్టే ప్రతి కలుపు మొక్క భూమికి కానీ పంటకు కానీ ఏమాత్రం శత్రువు కాదు. అది ఆ నేలకి ఏమి కావాలో మనకిచ్చే సంకేతం అంటారు ఈ సోదరులు. ఎక్కడ నైట్రోజన్ కొరత ఉంటే అక్కడ ఒక ప్రత్యేకమైన గడ్డి మొలుస్తుంది, ఎక్కడ తేమ అవసరమో అక్కడ ఇంకో మొక్క పుడుతుంది. ఆ మొక్క పెరిగి వాటి ఆకులు నేలపై రాలిపోయి లేదా తాము ఎదిగి ఒరిగిపోయి తమ శరీరాలని భూమికి అర్పించి మట్టిని మళ్ళీ జీవంతో నింపుతాయి. ఇది ప్రకృతి ధర్మం. కళ్ళం సోదరులు కలుపును తీసే ప్రయత్నం చేయరు, వాటితో యుద్ధం చేయరు, కూలీల కొరతతో కుస్తీ పట్టరు. పుట్టిన ప్రతి మొక్క యొక్క ప్రయోజనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, వాటితో సంభాషిస్తారు. అందుకే వారి పొలాల్లో మట్టి గట్టిగా ఉండదు, శ్వాస తీసుకుంటూ మనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంటుంది, ముందుకు నడిపిస్తుంది. ఆ మట్టితో మమేకమవుతూ అది చెప్పింది వింటూ తప్పులేమన్నా ఉంటే దిద్దుకుంటూ నేర్చుకుంటూ చేసే ప్రయత్నమే వారి ప్రకృతి వ్యవసాయ విధానం. ఇది దిగుబడుల అంకెల కోసం రంకెలు వేసే సాగు కాదు, ఇది భవిష్యత్ తరాలను కాపాడే ప్రయాణం. మనం ప్రకృతిని జయించాల్సిన అవసరం లేదు, దాని ఒడిలో ఒదిగిపోయి చేతులు కలిపితే చాలు, అదే మనల్ని నడిపిస్తుంది. పుట్టిన ప్రతి ఆకు ఒక గురువు, మొలిచిన ప్రతి గడ్డి ఒక మార్గదర్శి, నడుముంచి పనిచేసే ప్రతి పొలం ఒక పాఠశాల. ఈ తత్వాన్ని మీకు అందించడమే సస్యశ్యామలం ప్రధాన ఉద్దేశం. రండి, కళ్ళం సోదరుల ప్రకృతి వ్యవసాయ విధానం గురించి కాసేపు వారితో మాట్లాడదాం. నేను కోడెరువు, గొర్రెరువు, మేకలెరువు అన్నీ తోలేమండి ఏడు మీ పొలంలోనా? 2 సంవత్సరాల నుంచి అసలు ఎరువులే అవసరం లేదు, ఎంత తక్కువ అంత బెస్ట్ అని చెప్పారు కదా. మీరు తోలటం ఏంటది? అంటే మేము తోలింది ఎదుటాలకు అర్థం కావాలని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఏం తోలేమని చెబుతాం. ఈ వేస్టేజ్ మొత్తం కలుపుతో సహా ఏదైనా కానీ పీకేడేసిన తర్వాత వాళ్ళు అనుకున్నట్టు ఇవన్నీ తయారవుతాయి. ఇది కుళ్ళిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు ఏమున్నాయి? ఇప్పుడు ఇది వేసారు కదా, ఏమి లేదు, ములగాకు, గడ్డి, అసలు ఏదైనా వేస్టేజ్ అనండి. చేలో ఉన్న గడ్డి, అన్ని రకాల గడ్డి పరకలో ఒక వరుసలో మాత్రం గ్రీన్ మెన్యూర్ పెంచాం. అప్పుడు ఏది PMDS అనేది, అది కూడా దీంట్లో కలిపాం. ప్రతి వరుసలో చెట్లు ఎమ్మటి నుంచి సెంటర్గా చేసి దాని మీద ఈ దుప్పు అయిపోయాం. ఇది వాటర్ వదిలినప్పుడు ఏమైందంటే అది మెల్లిగా తడుచుకుంటా డీకంపోజ్ అయింది. దీనికి ఎలాంటి డీకంపోజులు ఎక్కువ రోజుల క్రాప్కు వాడకూడదు. వాడితే వచ్చే నష్టం ఏంటంటే తొందరగా డీకంపోజ్ అయిపోద్ది. అప్పుడు మనం ఇలాంటి దాన్ని మళ్ళీ తెచ్చేయాలి. అతి తక్కువ టైంలో డీకంపోజ్ అయిపోతే కొన్ని పంటలకు నష్టం. 3-4 నెలల ఉండే క్రాపులు కోను తొందరగా డీకంపోజ్ అవ్వాలా. ఎక్కువ రోజులు సంవత్సరం పైన ఉండే క్రాపులు కోను ఎక్కువ రోజులు అది మెల్లగా కావాలి, స్లోగా. ఇప్పుడు మీ సాగులో వేసిన వాటిలో గడ్డి ఇతర ఆకులు తప్పితే ఏ ఎరువు లేదా? ఏ ఎరువు లేదు. ఇదేనండి ఎరువు అంటే. ఇప్పుడు నేను పదం ఎందుకు వాడానంటే, వేసానన్న పదం ఎందుకు వాడానంటే ఇదే ఎరువు. వాళ్ళు ఎరువు అయిపోతే ఎట్టా అని క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి ఇది ఎరువు అని చెబుతున్నా. గత పంట అవశేషాలు కొన్ని ఇప్పుడు ఈ పంటలో ఎరువు అయిపోతే ఎట్టా అని క్వశ్చన్ చేసిన దానికి నేను చెప్పే అర్థం ఏంటంటే ఇదంతా ఆ ఎరువులాగా అయిద్దని. ఆ ఎరువులో ఉన్న గుణాలన్నీ దీని ద్వారా అన్ని వస్తాయి. అసలు ప్రతి ఆకండే ఇప్పుడు మనం జంతువులన్నీ, ఆవులు, గేదెలు ఎన్ని ఆకులు తింటాయి.
ఆకులు ఎన్నో రకాల గడ్డి, అది ఆకంటే అన్ని రకాల గడ్డలు తింటాయి. ఎన్ని పోషకాలు ఉంటాయి ఆ గడ్డిలో. ఆ గడ్డితోనే అంత ఎత్తు ఆవు అంత హెల్తీగా పెరిగిద్ది. ఈ ఆకుల్లో ఉండే రసం మొత్తం ఈ తడుచుకుంటా మెల్లిగా భూమి మీదకి వెళ్ళిద్ది. ఇది బలం. డ్రై ఫ్రూట్స్లో ఎంత బలం అయితే ఉంటుందో ఈ కొమ్మల్లో కానీ ఆకుల్లో కానీ ఇదంతా తినే పెద్ద పెద్ద జంతువులే ఎంతో బలంగా పెరుగుతాయి. అది మన చేలో ఎక్కువ రకాలు మనం గ్రీన్ మెన్యూర్ అనుకుంటున్నా కానీ నెక్స్ట్ అంటే ఈ సంవత్సరం అంత ధైర్యంగా చెప్పలేం, కానీ నెక్స్ట్ ఇయర్ చెప్పగలుగుతాం. కొద్ది భూమికి అసలు ఏం గ్రీన్ మెన్యూర్ అక్కడ సహజసిద్ధంగా పెరిగే కలుపు మొక్కలతోనే పెంచి దాన్నే ఇట్ట తయారు చేసి అది ఎట్ట చూపిస్తుంది. గ్రీన్ మెన్యూర్ సగం వేసి భూమి అది ఎట్ట చూపి. ఎందుకంటే గ్రీన్ మెన్యూర్ ఇత్తనాలు దొరకట్లేదు, జొన్న విత్తనాలు దొరకట్లా, జీలక విత్తనాలు, పిల్లిమిసరా దొరకట్లేదని రోజు ఫోన్ చేస్తూ ఉంటారు. మనం ఎవరిదో ఒకవేళ ఫోన్ నెంబర్ అడ్రస్ ఇచ్చామనుకో, వాళ్ళేంది ఒక్కసారి 150 చెబుతున్నారు, ఒక్కసారి 200 చీరలు చెబుతున్నారు. ఇవాళ పిల్లిమిసర 220 రూపాయలు అంట పచ్చి రోడ్డు విత్తనాలు. మరి అవి లేనప్పుడు వాళ్ళు మాత్రం ఎక్కడ తేగలుగుతారో అంత రేట్లో. అసలు ఆ ఖర్చు కూడా మనకు అవసరమా? అవసరం ఉందా లేదో తెలవాలిగా. తెలవాలంటే మనం గడ్డి పెంచి చూస్తే గ్రీన్ మెన్యూర్ కొంత వేయటం, కొంత వేయకుండా ఉంటాం. అప్పుడు గ్రీన్ మెన్యూర్ అవసరం వేయింది కూడా బాగా వచ్చిందనుకో, అప్పుడు గ్రీన్ మెన్యూర్ రావచ్చు. లేకపోతే గ్రీన్ మెన్యూర్ వేసిందే బాగుందనుకో, మనం వేయాల్సింది కొనేనా. కానీ మీరేం చెప్తున్నారంటే పంటలో ఏదైతే కలుపు పెరుగుతుందో ఆ కలుపుని మల్చింగ్ లాగా వాడుకుంటే కావాల్సిన భూమికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి అంటున్నారు. అసలు అన్ని మొక్కల్లో చాలా హెల్తీ బలం ఉంటుందండి. ఇప్పుడు ఎన్ని జంతువులు ఆవులు తినే మేతేనండి. అంత ఆవుకి అంత బలమేయంగా లేనిది ఈ మొక్క రసం భూమికి బలం ఎందుకు ఇదో, ఈ మొక్కకి ఎందుకు ఇదో. ప్లస్ ఇంకొక లాభం ఏంటంటే దీనివల్ల సహజసిద్ధంగా పెరిగిన మొక్క ఏమైందంటే మంచి కలర్ ఉంటుంది, తేజస్గా, డార్క్ రాదు, లైట్ కలర్లో ఉంటుంది. అప్పుడు సూర్యరశ్మి బాగా తీసుకుని పత్రహరితం ఎక్కువ తయారు చేసింది. లైట్ గ్రీన్ ఉంటేనా? అంటే మరి పాలిపోయినట్టు కాకుండా కొంచెం మంచిగా మరీ డార్క్ గా ఉంటే రసాయనం ఎక్కువ వేసాం మనము. ఎక్కువ డార్క్ అయినప్పుడు సూర్యరశ్మి పడినప్పుడు కిరణజన్య సామగ్రి తగ్గిద్దంట. దానికి కావాల్సిన గ్రీన్, పల్సటి గ్రీన్, మామూలు గ్రీన్ ఉన్నప్పుడే ఎక్కువ పత్రహరితం తయారు చేసుకుని ఆ పత్రహరితం వల్ల సూర్యరశ్మి వలన అది పోషకాల రూపంలో చెట్టుకు ఎక్కువ అందుతాయి అంట. అది మామూలుగా సైన్స్ రూపాయన చెప్పింది వాళ్ళు సైంటిస్టులు. కొంతమంది భూమిలోకి వెళ్ళిద్దంట. రసాయనిక ఎరువుతో వేసిన మొక్క ఏ మొక్క అయినా, మీరు కలుపు మొక్క ఏది, మన పంట మొక్క ఏది, ఇంకొకటి ఏది, పీసు శాతం తక్కువ ఉంటుంది. పీసు అనేది తక్కువ ఉంటుంది. రసాయనిక ఎరువు వేయకుండా ఏ మొక్క పెరిగినా కానీ దాంట్లో పీసు ఎక్కువ ఉంటుంది. ఆ కాండంలో, స్టెమ్లో, ఆకు కాండం కానీ వీటన్నిటిలో పీసు ఎక్కువ ఉంటుంది, దాంట్లో పీసు తక్కువ ఉంటుంది. ఈ తయారైన పత్రహరితము చెట్టుకు తీసుకుని భూమిలో కూడా కొన్ని రకాల బ్యాక్టీరియాలు వదిలిద్ది. మంచి వైర్ అయితే కరెంట్ ఎట్ట నడిచిద్దో ఆ పీసు ఎక్కువ ఉంటేనే అది కింద దాకా నడిచిద్ది. వైర్ సరిగ్గా లేదనుకో కరెంట్ వెళ్ళదు. అంత వ్యత్యాసం ఉంటుంది. అంటే ఫైబర్ ఎక్కువ అయితే ఉంటుందో కరెంట్ ఎలా పాస్ అవుతుందో అలాగే పాస్ అవుతూ ఉంటుంది. మన తీగలండి కరెంట్ తీగలు ఉన్నట్టే ఉంటాయి. మంచి వైర్ అయితే చాలా కరెంట్ వెళ్ళిద్ది. పిచ్చి వైర్ వేసామనుకో అది కాలిపోయి ఆ లైట్ కూడా వెలగదు. మీరు ఇప్పుడు భలే చెప్పారు. కరెంటు ఎంత మంచి వైర్ ఉంటే ఎలా అయితే పాస్ అవుతూ ఉంటుందో అలాగే కాండంలో ఫైబర్ ఎక్కువ ఉంటే కనుక అదే పోషకాలు అంతే విధంగా మొక్క తీసుకుంటుంది. కాండం ఉంచుకునేది కొంత, కాండం నుంచి వేళ్ళకి వెళ్ళి వేడి నుంచి భూమికి సూక్ష్మ జీవులకి పోషకాలు. ఇది పెద్ద సైన్స్ అండి. ఎవళ్ళైనా కానీ ఏ మొక్క అయినా సరే రసాయనిక ఎరువు వేసిన దాని కాడ ఇటు మెలదెప్పండి, దాంట్లో పీసు ఎంత ఉందో రసాయనిక ఎరువు దాన్ని తిప్పితే మన కంటికే కానీ అదే మిషన్లో పెడితే అసలు కొన్ని వేల రేట్లు ఎక్కువ ఉంటుంది పీసు. చూసాం. ఎందుకంటే ఈ మధ్య లాస్ట్ మనం వీడియోలో చెప్పాం, ఫిల్లీ అనే ఆస్ట్రేలియన్ సైంటిస్ట్ వరి కాండం మీద చేశాడు. మీరు చెప్పిన ప్రయోగం మన దగ్గర ఉన్న ప్రకృతి రైతు సంబంధించిన కాండం తీసుకొని ఆస్ట్రేలియాలో ఆయన చేసి చెప్పాడు మనకి. ఇప్పుడు మాకేం అర్థమైందంటే మేము ఆకులు కోస్తా ఉంటాం, పిలకలు కోస్తాం కొడవలు పెట్టి. కొడవలు మొత్తానికి ఇట్ట పీసుల్లే పట్టిద్ది అంచులకి ఈ కొత్తి. మా గెల్ల నరికే వాళ్ళు వస్తారు, ఇటు చుట్టూ ఇటు నరికి గెలగొయ్యాలి కదా, మొత్తం పీసు పట్టిద్ది అంట, గట్టిగా ఉంటుందంట మంది ఇక్కడ. దీనికంటే లావు చెట్టు కూడా మెత్తగా దిగిద్ది. బయట రసాయనిక ఎరువు తగిలితే పీసు ఉండదండి, అసలు పీసు పదార్థం ఉండదు.
కాకపోతే కంటి చూపుకి కొన్ని హార్మోన్స్లు ఇస్తున్నారు ఇవాళ రసాయనిక ఎరువుల్లో మనకు తెలియదు, కానీ ఒళ్ళు వచ్చింది. ఏమంటే 500 కేజీలు బరువు ఉండడానికి మడిచి మంచి హెల్తీగా ఉండట, హెల్తీ లేనట్ట, బాగా లావుగా ఉంటాడు. అందరూ ఒళ్ళు తగ్గాలని అనుకుంటారు, కానీ బాగా ఊరనే వస్తుంటే ఎందుకు పెంచుకోలేకపోతున్నారు? ఇప్పుడు పంటలకు కూడా బాగా లావు చెట్లు వస్తున్నాయి అనుకో, అది దాని పంట మంచిదేనా? అది కాదండి. ఇప్పుడు మనిషి అంతగా ఈ హైట్ని బట్టి దీన్ని బట్టి సహజంగా మానవుడు అనేవాడు 100-120 కేజీలు బాగా హెవీ వాళ్ళు ఉంటారు. 300 కేజీలు వచ్చాడు, అందరూ 300 కేజీలు వచ్చాం. బలం ఎక్కువైంది అనంగా బాగా ఆరోగ్యంగా ఉన్నట్టు అనుకోవచ్చుగా. చిన్నప్పటి నుంచి ఫాస్ట్ ఫుడ్, సూపర్ ఫాస్ట్ ఫుడ్ తింటే ఎలా చూడటానికి ఆరోగ్యంగా హెల్దీగా అట్లా కనపడతారు, కనపడతారు, నున్నగా ఉంటాడు. ఇంతలో మారథాన్లో పాల్గొంటారుగా, ఒలింపిక్స్ లో కానీ వీటిల్లో ఏ దేశస్తులు ఎక్కువ గెలుస్తూ ఉంటారు గోల్డ్ మెడల్స్? సెనిగల్లో, సూడాను, ఆ దేశాల్లో వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి కావాల్సిన పోషకాలే అందుతాయి, కానీ ఈ సూపర్ ఫుడ్లు ఫాస్ట్ ఫుడ్లు ఏం తినరాళ్ళు, సన్నగా ఉంటారు. చూస్తుంటే ఎక్కువ టైం పరిగెట్టగలుగుతారు. 10 కిలోమీటర్లు పరిగెత్తాలనుకోండి 2 గంటలు పడుతుంది. అదే ఈ ఫాస్ట్ ఫుడ్ ఇచ్చిన అతను 10 నిమిషాలకు సాల్వ్ చేసి ఆగిపోతాడు. ఆగిపోయి బెడ్కి చేరవటమే. అలాగే మొక్కకు కూడా ఇంత బలం అవుతుంది, ఇంత లావు అవుతుంది అనేది తెలవక అనుకుంటారు. బాగా చెట్టు పెరిగింది, ఇంత లావు పెరిగింది అనుకుంటారు. దాంట్లో ఏముంటుందంటే ఇవాళ ఉండే రసాయనిక ఎరువులు నాకు తెలియదు, కానీ కొన్ని రకాలు అమ్ముతున్నారు న్యాచురల్ అని. వాటిలో అంత గ్రోత్ ఇవి ఉంటాయి, గ్రోత్ ప్రమోటర్స్ అని అమ్మే దాంట్లో అన్ని హార్మోన్స్ ఉండేది. హార్మోన్స్ ఇయ్యంగానే వీడు ఒళ్ళు పెరిగిద్ది కంతే, ఇక ఒళ్ళు పెరిగా బాగా కానొచ్చింది అంతే. ఆ పంట తిన్నాడంటే అది బట్టిద్ది మనకి. ఇప్పుడు అది కాదండి, ఇప్పుడు భూమి బాగున్నప్పుడు వెనక అంటే మీకు ఇప్పుడు వాళ్ళకి కొంతమందికి తెలవకపోవచ్చు, కానీ పాతాలందరికీ తెలుసు 70-80 సంవత్సరాల వాళ్ళకి ప్రతి పల్లెటూరులో అందరూ పొగాకు తాగేవాళ్ళు, అసలు తెగ తాగేవాళ్ళు. మా తాత టైం నుంచి ఇంకా ముందాళ్ళు రోజు పొగాకు తాగేవాళ్ళు, ప్రతిరోజు సుట్ట తాగేవాళ్ళు. ఎవడికి క్యాన్సర్ రాలా, ఒక్కడికి కూడా. అసలు ఏ ఊర్లో క్యాన్సర్ అనేది తెలవదా అప్పుడు ఆడికి. అదేంది పొగాకు తాగితే క్యాన్సర్ వచ్చిందని అడ్వర్టైజ్మెంట్ చెబుతాడు. ఇవాళ పొగాకు తాగట్లా, అందరికీ క్యాన్సరే. తాగనాళ్ళకి ఎక్కువ వస్తుంది. అప్పుడు పొగాకు కూడా మంచి భూమిలో పండింది. భూమిలో మంచి భూమి అయితే దాంట్లో పండిన పంటకి పొగాకు క్యాన్సర్ వచ్చే లక్షణం ఉండా అది మడిచికి రానియదు. ఇతర ఫుడ్లు అన్నీ తింటున్నాడు కాబట్టి బలమైన ఫుడ్ తినేవాడు. దాన్ని కూడా క్యాన్సర్ తెప్పించే వస్తువు ఇతను తిన్నా ఇతను క్యాన్సర్ రాలా. ఇవాళ మంచి అని తింటున్నారు. ఇది తింటేనే ఆరోగ్యం, అది తింటేనే అదే తింటున్నాడు, అయినా క్యాన్సర్ వస్తుంది. ఆ మంచిది అనుకున్నదే దేంట్లో పండుతుంది? అచ్చగా కెమికల్లో, పూర్తి కెమికల్. అసలు కొన్ని భూములు భయంకరమైన రంగు ఉంటాయి. వాన ముసురుపు అయిపోయి మళ్ళీ అగ్గొచ్చిన తర్వాత భూమి ఎండంగానే మీరు ఎక్కడన్నా రసాయనిక ఎరువులు కాడ వీడియో భూమిని తీయండి, మొత్తం తెల్లగా ఒక రకమైన లేయర్ కెమికల్స్ మొత్తం పై వరకు వచ్చేస్తాయి. ఆ కెమికల్లో పంట తిన్న తర్వాత క్యారెట్ తిన్నా కంటికి మంచిది, ఇంకొకటి తిన్నా మంచిది అనుకుంటాడు. ఆ వస్తువు పండిన కారణం దాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా వస్తువులో లక్షణాలు ఏవి మారవు. ఈ పండించే విధానంలో ఆ లక్షణాలు అన్నీ పోతాయి, అన్నీ పోయి చెడుయే 4 ఉంటాయి. పోషకాలు మారిపోతున్నాయి. అది తిని నేను తిన్నాను నాకు బలం రాలేదు, ఆరోగ్యం రాలేదు అనుకుంటాడు. ఇప్పుడు క్యాన్సర్ రావడానికి మెయిన్ కారణం ఏంటనుకుంటే అచ్చగా ఈ ఫుడ్ వల్లే. అసలు మీరు క్యాన్సర్ వచ్చే వస్తువు తినండి, ఆరోగ్యకరమైంది పండించి భూమిలో పండించి, ఇది గబాలు రాదు. మనలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతూ ఉంటుంది. మరి దీనివల్ల దాన్ని అటాక్ చేస్తుందో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఇప్పుడు అది కాదండి, ప్రతి మనిషిలోనే ఉంటాయి అంటండి క్యాన్సర్ కణాలు. అవి యాక్టివేట్ అవ్వాలంటే నువ్వు కెమికల్ ఫుడ్ ఎంత తొందరగా దీన్ని, అందుకని చిన్న వయసులోనే ఇప్పుడు క్యాన్సర్ అవుతుంది. క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్తే మధ్య వయసులో వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు, మహిళలు ఎక్కువ ఉంటున్నారు. మహిళలు ఎవరు మరి పొగాకు కానీ బిడీలు కానీ ఇట్లాంటి ఎనిమిది పానపరాగులు కానీ వాడరు కదా. అందులో గ్రామీణలో ఉండే పల్లెటూరులో ఉండే మహిళలు ఎక్కువ వస్తుంది. వాళ్ళకు కూడా వస్తుందండి ఇప్పుడు ఎక్కువ. అవును, ఎందుకంటే మేము ఎప్పుడైతే ప్రకృతి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం అందుకని వాళ్ళకు కూడా ఎక్కువ అటాక్ అవుతున్నాయి ఇప్పుడు క్యాన్సర్లో. ఒకప్పుడు లేకపోవటానికి ఇప్పుడు ఉండటానికి కారణం అదేనండి. ఒకప్పుడు అదే అలాంటి వస్తువులు వాడినా కానీ వీళ్ళకి రాలా. ఇప్పుడు మంచి ఆరోగ్యకరమైన వస్తువులే తింటున్నారు. అంటే ఆ వస్తువు ఎట్ట పండింది తినే వాళ్ళకి తెలవకపోవచ్చు. మంచియే తింటున్నారు. మంచి తింటున్నా కానీ ఎందుకు ట్రబుల్ అవుతుంది అంటే అది తయారయ్యే కాడే లోపం ఏర్పడింది.
మేము రైతులు కూడా ఏంటంటే ఎక్కువ మంది నిన్నటిదాకా మేము అది చేసిన వాళ్ళమేగా తర్వాత తెలిసిన తర్వాత మానేసాం అనుకో. ఇప్పుడు ఒకవేళ రైతు కొత్తగా మారాలన్నా తెలిసిన తర్వాత మానేశారు కదా, ఆపేశారు కదా, రసాయన వ్యవసాయం నుంచి ప్రకృతి వ్యవసాయంకి వచ్చారు కదా, అప్పుడు మీ ఆర్థికమైన సాధించడంలో అంటే ఏమైనా తేడా గమనించారా మీరు? ఇప్పుడు ఆర్థికం అంటే మా అందరూ ఎక్కువ దేనికి సంపాదించిన డబ్బులు ఒక ఫంక్షన్ భారీగా చేసి 50 రకాలు ఉడుకో పెడతాం కోసం సంపాదించే కానీ మా కోసం అయితే అంత డబ్బు ఎవడికి అవసరం ఉండేది ఈ భూమి మీద. ఎక్కువ మంది మధ్య తరగతి వాళ్ళు దేనికి భయపడుతున్నారంటే ఇతనికి ఏదైనా జబ్బు చేసిందంటే అనారోగ్యం పాలైతే లక్షలు ఖర్చు అయిపోతుంది, దానికి భయపడి అది సంపాదన మీదకి వెళ్ళిపోయారు అనమాట. అప్పుడు అసలు మేమంతా సంపాదించినందుకేనండి హాస్పిటల్కి పెడతాం, అది కాదండి హాస్పిటల్కి పెడతాం. జరిగింది అదే జరిగింది. ట్రబుల్ వస్తే ఎట్రా నాయనా అని కాసిన డబ్బులు కూడా పెడతామే. ట్రబుల్ రాకుండా కాపాడుకుంటే మనం బాగుంటామనేది అది తెలవలా. ఇక అంతసేపు ట్రబుల్ వస్తే ఎట్టా అని డబ్బులు కూడబెడతాం. సరే నిజంగా కూడబెట్టిన తర్వాత ఏం చేస్తాము, ఒకటేదో భారీ చేస్తాం, దాంట్లో 50 రకాల మడిచి కూడా తింటాడా? మనం తింటామా? 50 రకాలు పెడతాం. ఇలా ఒక గొప్ప అది కనుక మానేసుకోగలిగాడంటే అసలు ఈ ఇంత పంట అవసరంలా, పంట పండిద్దండి. ఎందుకు పండదు అసలు ఆలోచించట్లా. కాకపోతే ఇట్టు చేస్తే పండదనే ముద్ర పడింది. మీ మాట మళ్ళీ అడ్డొస్తున్నా. గత 2 సంవత్సరాలుగా పచ్చి రొట్టెతో కానీ లేదంటే కలుపుతో కానీ అంటే ఏదైతే ప్రధానంగా సమస్య అని రైతులు భావించి పురుగు మందులు లేదంటే గడ్డి మందులు కొడుతున్నారు విపరీతంగా, అది అసలు సమస్య కాదు పంటకు అని చెప్పేసి మీరు చెప్తూ వస్తున్నారు కదా, అది ఎంతవరకు ఫలితాలు ఇచ్చిన ఈ 2 సంవత్సరాల్లో మీరు గమనించింది? ఈ క్రాపులకి ఎత్తాయండి, మాకే కాదు ఎవరికైనా ఈ విధానం పాటిస్తే ఈ అరటి తోటలకి పండ్ల మొక్కలకి. ఎందుకంటే అరటి మొక్క పైకి వెళ్ళే వెరైటీ అండి, కింద దాన్ని ఆటోమేటిక్గా డౌన్ చేసింది. మొట్టమొదటి 3 నెలలు ఏంటంటే మనకు లాభం ఏంటంటే అరటి మొక్క చిన్న వయసు ఉన్నప్పుడు ఏమో మనకి పచ్చిరొట్ట పెరగడానికి భూమి అంతా ఖాళీగా ఉంటుంది. పచ్చిరొట్ట పెంచని గడ్డి కానీ 3 నెలలు దాటిన తర్వాత దీనంతా తీసి ఎట్టేసామనుకో, అప్పుడు 3 నెలల దాకా ఆ దుంపలోనూ భూమిలో ఉన్న కొద్దిగా దాంతో ఈ మొక్క పెరిగిద్ది. ఇక్కడి నుంచి మొక్కకి ఎక్కువ అవసరం కావాలి. అప్పుడు ఇది ఏ చెట్టు పెట్టామనుకో, దీని పైపు వేసామనుకో, ఇది మెల్లె కంపోస్ట్ అవుతూ సంవత్సరం దాకా ఉంటుంది. సో ఇప్పుడు సాలు వేసినంత కూడా గడ్డి, ఆ గడ్డి అనుకోండి, మునగ గట్టు మీద మొక్కలు ఏదైనా సకల అన్ని రకాల మొక్కలు అనుకోండి. పెరిగిన ప్రతి మొక్కను కూడా మనం పెద్ద మొక్కలు అనుకోండి వాటిని చాప్ చేయడం, ఇక్కడ డ్రాప్ చేసుకోవటం అంతే. ఇది వేయొచ్చు, అది వేయకూడదని ఏం లేదు. అసలు ఏదైనా వేస్టేజ్ మొక్కల నుంచి వచ్చిన పదార్థం ఏదైనా పడవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ వేశారు కదా, చక్కగా నీట్గా కనిపిస్తుంది. ఇది వేయక ముందు అక్కడ ఉంది, అది అటు కూడా వెళ్దాం ఒకసారి. ఈ చెట్టు చూడండి మామూలుగానే ఉంది కదా, పురుగులు వచ్చి ఈ ఆకులు తినేయాలిగా. ఎక్కడన్నా మా జీవితంలో అరటి చెట్టుకు అనేది మేము ముందు కూడా అంటే ఏరియా వాళ్ళు కూడా ఎడన్నా 10% కొట్టేది కానీ ఎక్కువ మంది కొట్టరు. అసలు ఎన్నడూ అరటి చెట్టు ఆకు పురుగు ఉండదు. కొంతమంది మొన్న ఒకళ్ళు ఫోన్ చేసి అరటి ఆకులు తింటుందండి అంటున్నారు. మరి ఎందుకు తింటుందో మనకు తెలియదు. మరి ఆ ఏరియాలో ఉన్న పొజిషన్ బట్టి తింటుందో ఎందుకని. అసలు అరటి ఆకు ఎప్పుడు తిందో. మరి ఇవన్నీ ఉంటే అసలు గడ్డికి కూడా ఏడన్నా బెజ్జాలు ఉన్నాయి చూసుకోండి. గడ్డికి కూడా హెల్తీగా ఉంది. ఆముదపు మొక్క అండి అన్నిటికంటే ముందే అటాక్ అయ్యేది ఆముదపు మొక్క అటాక్ కూడా దీనికి వచ్చింది. ఇదేనండి ఇప్పుడు ఈడ పీకి ఆడేసామనుకో, ఇదిగో ఏడ దాకా భూమి దున్నట్టు పెట్టినట్టు. ఎంతసేపటికి కోసేస్తే కరెక్ట్. ఏంటంటే భూమిలో ఏరు వ్యవస్థను మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఏరు వ్యవస్థకు ఆనుకుని కొన్ని రకాల సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాలు, రైజోమ్స్ అన్నీ ఉంటాయి. ఇదిగోనండి ఆ ప్రధాన పంట ఆవాల మొక్క గడ్డిలో ఉంది. ఇగో ఆవాల మొక్క చక్కగా పెరుగుతుంది. అసలు ఈ చెట్టు చూడు ఎంత అసలు కలర్ చూడండి, ఆరోగ్యం చూడండి. ఇదిగో అంత కలుపు. ఇప్పుడు ఈ కలుపు మొత్తాన్ని పీకేసి ఒక సాల్లో మీరు కొద్దిగా ముదిరిన తర్వాత ఇటు పీకి ఇక 1 by 1 అటాచి మందంగా వేసి దాని మీద డ్రిప్ అయిపోతాం. అప్పుడు అది మెల్లిగా నానుకుంటే అప్పుడప్పుడు వదిలినా కానీ వాటర్ ఆ నేల బొట్టు అనేది ఈ గడ్డి ఎండిన గడ్డి మేయించి భూమి మీద పడాలండి. మన ఆవులు ఎన్ని తింటున్నాయి కదా, ఇది గడ్డి ఇదంతా ఎండిపోయింది. ఆశ్చర్యం ఏంటంటే ఈ చిప్పిర మొక్క అనేది ఎవరు భూమిలో నన్ను పుట్టినరోజు నుంచి కరెక్ట్గా 100 నుంచి 110 రోజులు తొలుకు అయిపోయింది, ఎండిపోయింది. అది కొన్ని రకాలు ఎండవు కానీ అసలు అచ్చగా చిప్పురు ఉందంటే మన భూమిలో అసలు అలాంటి అదృష్టవంతుడు ఈ భూమి మీద ఉండడు.
అంటే ఇప్పుడు కలుపు ఎందుకు తీస్తారంటే దుంప అలా ఉండిపోతుంది, అది మళ్ళీ మళ్ళీ పెరుగుతూ ఉంటుంది అంటే కొన్ని రకాల కలుపులు అవి ఉండొచ్చు. ఇప్పుడు కొన్ని రకాల జాతుల్లో ఆ లక్షణం ఉంటుందాం, కానీ అసలు ఏ కలుపు ఎన్నాళ్ళకి చచ్చిపోయిద్ది మొక్క అనేది మనం గనక ఒక సంవత్సరం కొద్ది నెలల్లో గనక అన్ని రకాల కలుపు ఉంచుకుని పుడతాం, అన్నీ ఒకసారి పుడతాయి. ఆ పుట్టిన కాడి నుంచి ఎన్ని రోజుల దాకా చచ్చిపోతుందో చూసుకుని చచ్చిపోయిన వెరైటీలు ఏదన్నా ఎత్తు పెరిగాయి ఉంటే దాని వరకే తీసి మిగిలిన నీళ్ళు వదిలిపెట్టాలి. మిగిలిన తీయటం కూడా భూమికి నష్టం అండి. అసలు భూమిలో కలుపు మొక్క పుట్టి అక్కడికి బ్యాక్టీరియా వదిలితేనే భూమి బలం వచ్చింది. ఇది మనం ఆవులకి వేసాం, ఇదే చాలా బలం. 500 కేజీల ఆవు అంత బలంగా పెరుగుతుంది. ఇదినేనండి. మరి అది మనం మొక్కకై ఉంచలేకపోతున్నాం. ఉంచకుండా పుట్టకుండా ఇప్పుడు ఇంకో లక్షణం ఏంది, పుట్టకుండా ముందు తయారు చేశారు. పుట్టిన తర్వాత కొడతాం ఒక రకం, అసలు పుట్టకుండా మందులు తయారు చేశారు. పుట్టకుండా మందులు తయారు చేసి 15 ఏళ్ళు 20 ఏళ్ళు అవ్వస్తుంది గడ్డి మందులు తయారు చేసి. ఈ పాటికి అవన్నీ సక్రంగా పనిచేయటం అయితే అసలు మన భూమి మీదకి గడ్డి మందులు గడ్డి లేకుండా పోయేది, కలుపు అయిపోయేది. అయిపోయి కలుపు లేకుండా ఇక ఊరనే ఉండాల్సి వచ్చేది. మరి ఇప్పటి నుంచో పురుగు మందులు తయారు చేశారు. ఇంత బాటిలే వేయి. ఇప్పుడు ఇదివరకు ఇంత బాటిల్ అని ఇచ్చేవాళ్ళు 100 రూపాయలకి, ఇప్పుడు ఇంత బాటిల్ 1000 రూపాయలు అంటున్నారు. అంత పవర్ఫుల్ తయారు చేశారు. మరి పురుగులు అయిపోయినాయా? అసలు గడ్డి మందు చచ్చిపోద్దా అని ఎక్కువ కొడతాం డోసు. గడ్డి మందు అండి పుట్టకుండా ముందు తయారు చేసిన వ్యక్తి మరి ఇవాళ ఈ గడ్డి అంతా ఎందుకు పుడుతుందే? సరే మా దాంట్లో నేను ముందు కొట్టలేదు, నేను పుట్టింది అనుకోవచ్చు. మామూలుగా రసాయనిక ఎరువులు చేసిందంటే మా దానికంటే ఎక్కువ పుట్టిద్ది. మా దాంట్లో ఇంకో కొంత కొన్నాళ్ళు పోయిన తర్వాత కొద్ది రోజులు ఆగిద్ది. మీరు ఏది పెరిగితే బాగున్నా ఎరువు చూస్తారేమో. మరి ఎరువు ఇదే కదండి. ఇప్పుడు మాకు ఇది పుట్టలేదు మరి దానికోసం అది కాదండి. ఇదిగో ఇది ఆడేసిన తర్వాత దీని రసం అండి. మన జంతువు ఇదంతా తిన్న తర్వాత దీని రసంతోనే అంత బలం వచ్చేది. పేడదేగా రసం దానికి వెళ్ళిద్దండి. చెట్టు ఉంది, ఆ రసంలో ఆవుకి వెళ్ళిద్ది. పేడ రూపాయలు వేస్ట్ కొంత వచ్చింది. కానీ ఈ రసం మనం కాయ తిన్నామండి, ఆకుకూర తింటున్నాం, బాగా అరుగుదల మంచి బలం అంటున్నారు. ఆకుకూర ఆకులు బలం ఉన్నప్పుడు మనకి చూపించినప్పుడు ఈ మొక్కకి చూపిద్ద బలం ఈ ఆకు. అలాగే అసలు ఈ వ్యవసాయంకి రావాలంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలండి. వాళ్ళకి ధైర్యం వచ్చేటట్టు. ప్లస్ ప్రతి రైతు కూడా ఏం నేర్చుకోవాలంటే ఏదో మీటింగ్లకి వెళ్ళి ఇవన్నీ అంటాం కాదు. తను భూమిలో ఒక్క పచ్చింటన్నా చేసి చూస్తే నేను ఈ మొక్క చచ్చిపోయిద్దన్నా, నీ కలుపు చచ్చిపోయిద్దా లేదా అతనికి తెలిసిద్ది. ఒక్క పచ్చింట్లో నష్టపోయేది ఏం ఉండదు, కానీ కొంత పంట అయితే వచ్చింది. ఏది మనం నష్టమని మనం అనుకుంటున్నా, ఆయన సగం పంట అయినా వచ్చింది, పెట్టుబడి పెట్టడం. పచ్చెంటు చూసినప్పుడు ఏంటంటే ఇది రోజు చేనుకు వచ్చి చూస్తారు కాబట్టి ఇది చచ్చిపోతుందా లేదా, దీనివల్ల దీనికి ఏమి నష్టం వస్తుంది, ఏ వయసులో ఏమి నష్టం వస్తుంది. ఇది మొక్క ఎండిపోతాం స్టార్ట్ అయిందంటే దీని గ్రోత్ ఎక్కువ అయింది. అప్పుడు దాకా మీడియం ఉంటుంది. రసాయనిక ఎరువులు ఏంటంటే వేయంగానే ఏంటంటే ఇది ఫాస్ట్గా ఉంటుంది. కరెక్ట్గా 3 నెలలు చూస్తే వాళ్ళ దానికంటే ఇతను నాచుకుంటాడు. 6 నెలలు వచ్చిన తర్వాత అప్పుడుగా 4వ నెల కూడా దాటలేడు. 6 నెలలు వస్తే వాళ్ళని దాటుతాడు. అసలు ముద్దు కడతాం కానీ కలర్ కానీ అప్పుడు దాటిద్ది. 6 నెలల దాకా ఇతనే వెనక్కుంటాడు. నెక్స్ట్ పిలక సంవత్సరం ఉందనుకో ఇదే ముందు ఉంటుంది న్యాచురల్ వ్యవసాయం వాళ్ళు. ఎందుకంటే అప్పుడుకి డీకంపోజ్ అంతా తయారై రెడీలో ఉంటుంది. నెక్స్ట్ పంటకి ఇంకా చాలా ఎక్కువ ఇచ్చింది. ఫస్ట్ క్రాప్కి మాత్రం వాళ్ళకంటే నెల లేట్ అవ్వచ్చు. ఒక్కోసారి ఏది ఆ ఉన్న కండిషన్ బట్టి ఒక్కోసారి ఈక్వల్గా రావచ్చు. ఏదైనా 20 రోజుల నుంచి నెల లేట్ అయిద్దండి. నెల లేట్ అవటం కాదు, మనదేమో కరెక్ట్ టయానికి అది కరెక్ట్గా వస్తుంది, వాళ్ళది ఎర్లీగా వస్తుంది. సేమ్ ఇప్పుడు మహిళల్లో చిన్నపిల్లల్లో జరుగుతుంది కూడా అదే. మెచ్యూరిటీ అనేది 10 సంవత్సరాల కంటే కిందకి వచ్చింది. ఏందంటే వాళ్ళు హార్మోనల్ ప్రాబ్లమ్స్ వలన ఎన్నిటి వలన. వెనకటి రోజుల్లో ఎప్పుడు వచ్చేవాళ్ళు అండి 14, 15 సంవత్సరాలు, 14, 13, 14కి. ఇప్పుడు యావరేజ్ 10కి కూడా తగ్గిందంట. 10 సంవత్సరాలు. సేమ్ అలాగే పంటల్లో కూడా జరిగిద్ది. మా పంట ఏంటి అంటే అది ఏ రోజుల్లో వెళ్ళాలో, ఎట్లా వెళ్ళాలో, ఎంత వయసుకి వెళ్ళాలో అప్పుడు వెళ్తుంది.
అదే మనం రసాయనాలు ఎక్కువ వేసినామని రసాయనాలు ఎక్కువ వేయటం వలన దానికి ఒక పోషకం ఎక్కువ అందటం, ఒకటి తక్కువ అందటం, ఒకటి ఎక్కువ అందటం, ఒకటి ఇంబ్యాలెన్సెస్ అయ్యి టక్కన అసలు అది మెచ్యూరిటీ లెవెల్ వచ్చేసేసి గెలలు చేస్తుంది అనమాట. ఇప్పుడు రైతులకు ఇంకొకటి చెప్పాలండి మేము, మీరు చెప్పింది మళ్ళీ అడ్డు వస్తున్నా. ఆకుకూరలు తిన్న మనిషికి అన్ని పోషకాలు అందుతున్నప్పుడు అదే ఆకుకూరలు అదే పచ్చి రొట్ట భూమికి ఇంకెంత పోషకాలు అందిస్తుంది, దాని ద్వారా వచ్చే పంటల్లో ఇంకెన్ని పోషకాలు ఉంటాయి అని చెప్పేసి మీరు అంటున్నారు కదా. ఈ 2 సంవత్సరాల నుంచి మీరు చాలా మంది కొన్ని వేల మంది రైతులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. వాళ్ళ అనుభవాల ప్రకారం మీరైతే అరటి, పసుపు, మొక్కజొన్న వీటిలో ఈ ప్రయోగాలు విజయవంతమైనాయి కదా. మిగతా దగ్గర కూడా ఏ ఏ పంటల్లో ఏ ఏ రకాల పంటల్లో మీరు చెప్పిన ఈ విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తే విజయం సాధించే అవకాశం ఉంది? మలబరీ తోట ఒక ఆయన, అది కూడా చూసాం మనం, మనకు చెప్పారు. అవును. ఇప్పుడు ఏ రైతు దగ్గరికి నేను ఇంత మట్టుకు వెళ్ళలేదు, కానీ ఇప్పుడు వారం ఉండాక వెళ్ళబోతున్నాను. తర్వాత అయినా ఒక్కసారి మన రాష్ట్రం మొత్తం అన్ని ఏరియాలో అక్కడ వాతావరణానికి ఆళ్ళు చేసే విధానానికి ఎట్టుంటుంది, ఇంకా మార్చుకోవడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, రాష్ట్రం అంతా ఒక్కసారి తిరుగుతాం. తిరిగితే అక్కడ క్లైమేట్ని బట్టి వాళ్ళు చేసే విధానాన్ని బట్టి ఎట్టుంటుంది, ఏ పంటలు ఎట్ట చేస్తున్నారో ఇంకా ఎట్ట మార్చుకుంటే బాగుంటుంది. మనం చూస్తే ఏంటంటే మనకు ఒక క్లారిటీ వచ్చింది. అక్కడ ఏరియాని మనం చూడకుండా దీనికి ఇక్కడుండి అన్నీ చెప్పలేము. అక్కడ ఒక రకంగా ఉండొచ్చు క్లైమేట్, ఇక్కడ ఒక రకంగా ఉండొచ్చు. దాన్ని బట్టి మనం రాష్ట్రం అంతా తిరిగిన తర్వాత ఇంకా క్లారిటీగా చూద్దాము. ఇప్పుడు కూడా ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ఇది కర్పూర 5 రకాల 10 రకాల అరటి వెరైటీని ఒక ఎకరంలో అన్ని 50 వేసి మొక్కలు ఒక మొక్కది రకరకాలు వేసుకుంటాయి. ఎందుకంటే ఆ మూలంలో ఒకటి యాలక్కి ఉంది, అటు పిలకలు ఉండే. కానీ ఇలాచి వెరైటీ అయితే దాని చుట్టూతా 4-5 కర్పూర మొక్కల కంటే కూడా అది హైట్గా ఉంది. కింద కూడా ఇది ఎండల అంటే ఏ వెరైటీ న్యాచురల్లో బాగా ఆరోగ్యంగా పెరుగుతుందో తెలుసుకోవటం కోసం. కొన్ని వెరైటీలు అమ్మో న్యాచురల్గా పండదామని భయం ఉంటుంది, కానీ అది పండితో మనం అన్ని రకాల కాంబినేషన్ ఇస్తే అప్పుడు అర్థమైద్ది. ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే, మేము చిలకడదుంప భువనేశ్వరం నుంచి తెప్పించాం ఒకసారి. 4 రకాలు తెచ్చాం. 4 రకాలు తెస్తే ఒక్క రకం అన్నిటికీ రసాయనిక ఎరువు వేయలేదు, ఏం వేయకుండా పండిస్తున్నాం కదా. అన్నీ మీడియంగా కొద్దిగా తేడాతో దిగుబడి వస్తున్నాయి, కానీ 3 రకాలు పుచ్చిపోతున్నాయి. దుంప తయారయ్యేలోపే పురుగు వస్తుంది దాంట్లోకి. అసలు ఆశ్చర్యం ఏంటంటే, ఒక వెరైటీకి అయితే అచ్చగా బీట్రూట్ వెరైటీ అండి, పైన బీట్రూట్ కలర్ ఉంటుంది, లోపల అదే ఉంటుంది. పైన అంతా బాగా నచ్చింది, మధ్యలో పురుగు ఉండేది, అదేమో చేదుగా ఉండేది దుంప తినడానికి. అసలు మేము కూడా తినలేక 1-2 సందర్భాలు రుచి చూసాం, కానీ అంతకంటే చేయాలి. అట్లా 2 years ఉంచితే ఆ వెరైటీ తీసేసాం. ఇక్కడే ఒక రంగు పెట్టాం, పక్కనే ఇంకో రంగు పెట్టాం. దీనికి రాంది దీనికి వస్తుంది. అంటే ఈ వెరైటీ మన వాతావరణానికి తట్టుకోవట్లేదు, ఇంకొక వాతావరణంలో తట్టుకుని ఉండొచ్చు, లేకపోతే అది ఇన్నాళ్ళు ఎట్ట బతుకుంటుంది. అట్ట ఏ నాటు వెరైటీలు అంటారు, దాని అర్థం అదేనండి. మన భూమి కాడ ఏది తట్టుకుందో అది ఇక్కడ నాటు కింద, దాని పదం ఇక నాటే. ఇప్పుడు అరటి చెట్లు ఉంది, ఎన్ని నాట్లే, ఇన్ని రకాల అరటి చెట్లు ఉండే అన్ని నాట్లే. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కటి బాగా అనుకూలంగా ఉంటుంది. అది నాటు. చక్కెరకేళి వెరైటీ ఉంది, ఇక్కడే పుట్టిందని, విజయవాడ చుట్టుపక్కల పుట్టిందని ఆ కొవ్వూరాలు చెప్పుకోవటం. ఆ పరిశోధన వాళ్ళు కూడా ఇప్పుడు నుంచో ఎక్కడెక్కడ ఉందని స్టడీ చేస్తే 70 సంవత్సరాల నాడు ఈ విజయవాడ నుంచి కొవ్వూరుకి వెళ్తే వచ్చిందంట. ఓకే. అంతకుముందు ఎక్కడ ఉండట్టు వాళ్ళకి ప్రూఫ్లు అయితే లేవంట. అందుకని ఇక్కడే పుట్టిందో అని అనుకుంటారు. అట్ట ఏ వాతావరణానికి ఏది బాగుంటుందో వాళ్ళు దాన్నే ఉంచుకుంటారు, కంటిన్యూ అయింది. అదే నాటు. నాటు అని హైబ్రిడ్ అని అట్ట మన భూమిలో ఏది పండితే అదే నాటు అండి. ఒకేలా అంటే హైబ్రిడ్ అంటే 10 సంవత్సరం క్రాసింగ్ చేసిన వెరైటీ కాకుండా మిర్చిలోనైనా కానీ మన ఇత్తనాన్ని మనం మొలిపించుకునేది వచ్చిందనుకో, ఇక్కడ బాగా పండుతుంది అనుకో, అదే నాటు 4 ఏళ్ళు పోయినాక. కాదు ఇది హైబ్రిడ్ అనుకోవటానికి అట్లా ఉండదు. మన భూమిలో పండిన పంట నుంచి తీసిన మొక్క ఇత్తనం కనుక మళ్ళీ మొలిచి పండిందంటే అదే నాటు. అది ఈ భూమికి తగ్గ లక్షణాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అసలు ఇంకా చాలా మనకు తెలవదు బోల్డ్ ఉంటుందండి. మనం కలుపు మొక్కలని మనం అనుకుంటున్నాం, కానీ కొన్ని రకాల చలికాలం రాంది అసలు పుట్టదు మొక్క. తొలకరిచ్చినప్పుడు అన్ని వెరైటీలు ఇక్కడ అన్నీ పుట్టాలి కదా, అన్నీ పుట్టవు. ఇప్పుడు ఇక్కడ చీపటానికి ఇక్కడ లేదయ్యి మన పిచ్చి కోసం అంటారు, పసుపు తోటలో పుడతాయి. మేము పసుపాకు పడేటప్పుడు పసుపులు చిన్న చిన్న అది డిసెంబర్ రాదే మొక్క మొల చలికాలమే పుట్టిద్దండి అది. ఇప్పుడు తొలకల్లో వానకొచ్చింది కదా, అన్ని రకాల విత్తనాలు పుట్టినప్పుడు అది పుట్టాలిగా.
పుట్టదు అది. ఆ డిసెంబర్ వస్తేనే భూమిలో నుంచి మొలకొచ్చిద్ది. మళ్ళీ అట్ట దానికి కావాల్సిన నీళ్ళు అందినా ఏమందినా అసలు ఏమైంది కొన్ని వందల రకాలు పుడతాయండి కలుపులో. చాలా క్రమశిక్షణ పిచ్చి కోసం అది కాదండి, సైన్సు ప్రకృతి ఉందని మనకు తెలీదు. భూమికి ఆయాల అవసరం ఏదో ఉందో దాంతో, అందుకని అది అప్పుడే పుడుతుంది. అది పుట్టి అప్పుడు ఉండాల్సిన ఏదో కవర్ చేసిద్ది. అట్ట పొగ కళ్ళే వచ్చింది కింద నేల మట్టాన్ని ఎలడుపుగా. అది కూడా వానాకాలం అయిపోయినాక నవంబర్ నుంచి అక్టోబర్ నుంచే పుట్టిద్ది. అసలు అప్పుడు దాకా పుట్టదు, కవర్ చేసిద్దండి అది. అసలు అప్పుడు దాకా పుట్టదు. అది అప్పుడు పుడతాం ఆ భూమిలోకి ఏదో వదిలిద్ది, ఏదో ఉండి ఉంటది. ప్రతి మొక్క మొలకెత్తిందంటే ఆ భూమికి కావాల్సింది ఏదో ఉంది, అవసరాన్ని తీరుస్తుంది అది అక్కడ. అంతే. అది అట్ట ఏదో ఉండి ఉంటుంది. మనకు తెలవక ఏదో రకరకాలు చెప్పుకోవటమే కానీ ప్రకృతిని అర్థం చేసుకోవాలంటే చాలా సంవత్సరాలు పట్టిద్ది. ఇది అసలు దీనికి అంతం అనేది ఉండే ఉండదు నేను అనుకోవటం. అసలు అంతం లేదు, అంత సైన్స్ ఉంది. మనం ఇప్పుడు ఇది కూడా మాకు ఎట్ట తెలుస్తుంది అంటే, రోజు చేనుకు వస్తున్నాం అనుకో, ఏ సీజన్లో ఇది పడుతుంది. ఇప్పటికి 1,00,000 గంటలు పని చేసి ఉంటాను నేను చేలో. 40 సంవత్సరాల నుంచి రోజు చేలో పని చేయటమే. ఏది మడుసులు చేత చేపించడం కాదు, రోజు పని చేయటమే. చేసినప్పుడు ఏంటంటే రోజు వచ్చి ఇట్టు కూర్చుని ఇట్టు పీకుతూ ఉన్నామనుకో, ఇదివరకు కానరాని మాకు ఇప్పుడు కానొచ్చింది. ఇది మొన్న ఎందుకు పుట్టలే మరి? తొలకరం ఎప్పుడో ఇస్తే అన్నిటితో పాటు పుట్టాలిగా, పుట్టదు. కొన్ని ఇప్పుడు పుడతాయి, అది ఎందుకు పుడతాయి మనకు తెలియదు. కానీ అప్పుడు పుడుతుందంటే ఏదో సైన్స్ ఉండి ఉంటుంది దాంట్లో. అది గెస్ చేయగలిగితే అంత లోతుకి వెళ్తే అది అర్థమైద్ది. కానీ అటు చాలా రకాలు ఉంటాయి. సో మీరు చెప్పిన దాని ప్రకారం పండ్ల తోటలు కూడా ఇది బాగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అసలు పండ్ల తోట బాగా కదండి, కలుపు ఇవన్నీ పెరగటం వల్లనే అసలు భూమి కూడా ఈ విధంగా తయారైందండి. అసలు ఆ హోల్స్ మామూలుగా ఎవరైనా పెట్టగలుగుతారా? అవును. ఆ హోల్స్ ఉంటేనే నీకు ఆక్సిజన్ అందిద్ది. నీకు వర్షం పడింది కూడా చక్కగా ఆ హోల్స్ ద్వారా లోపలికి వెళ్ళిపోయిద్ది, ఇంకిపోయిద్ది. నీకు మామూలుగా కలిపి ఉంటేనేమో మామూలు ప్రధాన వేర్లు రాని అంటుకుంటాం కదా, ఇవ్వండి ప్రధాన వేర్లు ఎంతలా ఉన్నాయి చూడండి. ప్రధాన వేర్లు వచ్చేసి అరటి వేర్లు. ఇది అరటి వేరు, ఇది అరటి వేరు, ఇది అరటి వేరు అనుకో. ఇదంతా చూడండి ఏళ్ళు బట్టి నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఏంది అక్కడ తుక్కేసాం కదా, దాని కింద ఎక్కువ వెళ్ళిపోయింది. ఇదంతా కూడా తుక్కే ఇంతకు ముందు. అంటే ఇప్పుడు 1 by 1 ఇప్పుడు మేము పెద్దదైన తర్వాత ఏంటంటే మేము పిలకలు కొయ్యటం తిరుగుతూ ఉండాలి చేలు. 3 నెలల దాకా మన భూమిలో అవసరం ఉండదు. అప్పుడు పిచ్చి పిచ్చిగా ఉంచేస్తామా. 3 నెలల తర్వాత ఇక అంత 1 by 1 అంటే ప్రతి మొక్క అసలు ఇట్లా తీలేమను మనం. అవును. అది దాని స్ట్రక్చర్ స్ట్రక్చర్ని ఏ విధంగా బొర్రెలు ఉంటాయి, హోల్స్ ఉంటాయి. ఇవి కనిపిస్తున్నాయి ఇక్కడ, అన్ని హోల్సే కదా. ఎంత వేరు వెళ్ళిన ఏర్లు చచ్చిపోయింది. ప్లస్ నీకు వానపాములు తిరిగినాయి, అనేక రకాలు. ఇప్పుడు అది కాదండి, ఇప్పుడు మనం సేంద్రియ కర్బనం పెంచాలి. పెంటపోగులు దోలండి, 5 దోలండి, 5 దోళ్ళని అంటారా? తోలేం. ఏం చేస్తాం? పైన సుమ్ముతాం, దున్నుతాము. అది కొంత గాలికి కొట్టుకుపోయిద్ది, ఆవిరి కింద పోయిద్ది, అయిపోయిద్దా. మొక్క పెరిగిన తర్వాత దీనికి ఇక్కడ అదే అనంతరం ఎండిపోయినా ఒకవేళ కోసినా ఈ భూమిలోకి మట్టి లోపలకే తుక్కును పంపించడం అనేది టెక్నాలజీ. ఏంది? మొక్క పెరిగి చచ్చిపడతాం టెక్నాలజీ. మనం భూమి లోపల పంపించడం, తుక్కును భూమిలోకి పంపించాలంటే అసలు మానవుడు వల్ల ఎవరి వల్ల కాదు. అసలు ఇది కథ ఏంటంటే ఇక గాడి తీసి దాంట్లో పోసి పూడితే ఏమన్నా కిందకి వెళ్ళిద్దాం. కానీ చిన్న చిన్న హోల్స్ చాలా ఉన్నాయి. అది కాదండి, ఇప్పుడు నీరు తడి ఎప్పుడే తడిగింది మెత్తగా వెళ్ళిపోయిందండి వేరు. అసలు మీరు చెప్పిన దాని ప్రకారం ఎంత గడ్డి ఉంటే అంత ఆరోగ్యకరమైన భూమి. అసలు పండ్ల తోటలు వేయాలంటే కొత్తగా వేయాలా? సరే వేసిన వాళ్ళతో తర్వాత చేద్దాం. కొత్తగా వేయాలనుకున్నాం 1 year కనుక ఏ తిన్నగైతే మనం పండ్ల మొక్క వేద్దామని వరుస అనుకుంటున్నామో ఆ వరుస 5-6 అడుగులు ఎల్లడుపుని జీలుగా, జనుము, మన అవిష ఇలాంటివి పెంచి బాగా పెరిగిన తర్వాత రోల్ చేసి వరుస మధ్యలో కాదండి భూమి అంతా మొక్క వేయక ముందు 1 year 1 సంవత్సరం ముందు కనుక మనం ఈ తిన్నగా మొక్క వేద్దాం అనుకున్నామండి. ఆ తుక్కులు అలాగే ఈ అరటి వరుసలాగానే అరటి వేద్దాం, పండ్ల మొక్క బారుని వేద్దాం అనుకున్నాం వరుసలో.
దూరం ఎంత అని పెట్టుకోండి మీ ఇష్టం. ఇంత ఎలడుపుని బాగా 5-6 అడుగులు ఎలడుపుని మొత్తం పెంచాల. జనుము జీలుగా అవిస 5 అడుగులు ఎలడుపుని పెంచి బాగా పెరిగిన తర్వాత రోల్ చేస్తే ఈ 3 ఇయర్లు ఏంటంటే మినిమం ఇంతలో వెళ్తాయి. అడుగున్నర వెళ్తాయి. అసలు అవిసిదైతే ఇంత వెళ్ళిద్ది. రోల్ చేసాం కదా, ఆ మధ్యలో గనక ఇక రకరకాల పిల్లి మిశ్ర ఏది, పెసర ఏది, గడ్డితో సహా అన్ని రకాలు పెంచి మామూలుగా ఆహార ధాన్యాలు సుగంధ ద్రవ్యాల గింజలు అన్నీ పెంచటము, దాన్ని పెంచిన తర్వాత కట్ చేసి దీని మీద వేయటం. వేసాం కదా, ఆడ మళ్ళీ పెంచుతాం. సంవత్సరం టైం ఉందిగా, ఇదంతా 4 నెలలు అయిపోయింది ఈ ప్రాసెస్. మళ్ళీ రెండోసారి కూడా పెంచి ఇక్కడ వేయటం. అప్పుడు ఇంత మందంలో 5 అడుగులు ఎలడుపుని బారుని ఉంటుంది వేస్టేజీ. ఇది మెల్లగా డీకంపోజ్ అయిపోయి ఉంటుంది. అప్పుడు మీరు మొక్క వేయాల. ఇక జేసీపీలు వద్దు, జేసీపీ తీసి గొయ్యి తీసి కింద కంపోస్ట్ వేయమంటాడు. సహజంగా కంపోస్ట్ అయితే ఏమైంది అంటే మనం వేసిన కానించి ఇంకొంచెం కిందకి వెళ్ళిద్ది ఆ రసం. 2 అడుగుల లోతుల కంపోస్ట్ వేసి మొక్క పైన పెడితే ఏరు ఆడకి ఎప్పుడు వెళ్ళిద్ది. వాళ్ళు ఎందుకు తీయమంటారు? నేల మెత్తగా అవటం కోసం, ఏరులు బాగా అవటం కోసం. నీళ్ళు పోయంగానే అది గట్టిపడిపోయింది. మీరు ఇవన్నీ పెంచిన తర్వాత అసలు ఇక్కడ పెంచలేదండి, సపోజ్ ఊరని అనుకుందాం, పెంచకుండా తీసుకొచ్చి తుక్కేసినా కానీ వాళ్ళకి అర్థం అవటం కోసం ఇటు వేసి దీని మీద వాటర్ చల్లితే కింద భూమి ఏంటంటే ఇంతలో మెత్తబడిద్ది. ఎందుకు పడిద్దో తెలియదు. ఏర్లు పోతే మెత్తబడిందంటే ఒక అర్థం ఉంది. ఏం పెంచపోయినా కానీ ఒక తుక్కు ఒక మోపు తీసుకొచ్చి ఆడ పడేసి 10 రోజులు కానీ అప్పుడప్పుడు నీళ్ళు చల్లితే ఇంతలో తెలియద్ది. తేమ వల్ల అనుకుంటా, తేమ కోసం కింద సూక్ష్మజీవులు ఆ భూమిని ఆ విధంగా తయారు చేస్తాయి. భూమిని గుల్ల చేసేది నేను ఇన్నాళ్ళు ఏరు అనుకున్నా కదండి. ఏరు కూడా కాదండి, ఆ సూక్ష్మజీవులు. ఆ ఏరు కోసం ఆ సూక్ష్మజీవి వచ్చింది దానికి. దాని ఫుడ్ అది ఎత్తుకుంటే పైకి వస్తా. అసలే ఇప్పుడు గట్టి భూమిలో ఏరు వెళ్తుందంటే ఇప్పుడు డాబా మీద రాయి చెట్టు పెరిగిద్ది. దాన్ని పగలగొట్టుకుంటే ఏరు వెళ్ళి వెళ్ళగలిగిద్దా? ఏరు చచ్చిపోయి ఏది మెత్తబడి మన అణిగిపోయి పడవాలా. కానీ ఏరు వెళ్తుందంటే ఏరు కానుకుని అసలు ఏరు స్టార్ట్ అయిందంటే ఇక్కడ సూక్ష్మజీవులు ద్రవం వదులుతాయి అంట. ప్రతి మొక్క కూడా ఆ వేరు ద్వారా ఆ సూక్ష్మజీవికి కావలసిన ద్రవాన్ని స్రవించిందంట. అందుకని ప్రతి మొక్క వేరు పీకి చూడండి తడితడిగా జిగురుగా ఉంటుంది. మొక్కజొన్న బాగా ఉదాహరణ. మొక్కజొన్న వేరుకైతే బయటికి కూడా కనపడిద్ది. అసలు జిగురు ద్రవం వదలదే కదండి. అది వదిలినప్పుడు ఏంటంటే అక్కడ గట్టికుండా నేల మెత్తబడిద్ది, దాని దారి చూపిస్తూ ఉంటది. అప్పుడు ఇది వెళ్ళిద్ది. లేకపోతే ఈ ఏరు అనేది అసలు ఈ మెత్తగుండే ఏరు గట్టితో అంటే ఎట్టెళ్ళిద్దండి. ఇది సైన్స్ అండి. ఇది ఊరకనే మనం చెప్పుకునేది కాదు. ఒక గట్టి దాంట్లో ఇది వెళ్ళాలంటే మనం వాటర్ కొడుతుంటే కనుక అక్కడ మెత్తబడతా ఉంటుంది. చూసా డ్రిల్లింగ్ వేసేటప్పుడు వాటర్ కొట్టి డ్రిల్లింగ్ వేస్తారు. ఆ పని అయితే ఇది ఏడెక్కి నడవదని. అంటే మొక్క ఎదగడానికి కావాల్సిన ఆ వేరు వెళ్ళడానికి కావాల్సిన ద్రవాన్ని సూక్ష్మజీవులు వదిలి దానికి దారి చూపిస్తూ ఉంటాయి. అప్పుడు వెళ్ళిద్ది ఇది. అప్పుడు క్లియర్ అవుతూ ఉంటుంది. అది మెత్తగా అయితేనే ఇది వెళ్ళిద్ది. లేకపోతే ఇది అసలు గట్టి దాంట్లోకి ఏరు వెళ్తామేంది, ఏరేంది ఇటు తెంచితే తేలిగే ఏరు మన చేతికి లాగితే రాని మట్టిలోకి ఎట్టెళ్ళిద్ది. అట్లా ఆ సంవత్సరం పాటు మనం ఆ పచ్చిరొట్టను పెంచి లోపలికి అది కప్పిపెట్టిన భూమిని కనుక మనం ఆ పచ్చిరొట్టని బాగా కుళ్ళిపోయి ఉంటుంది, అప్పటికి డీకంపోజ్ అయి ఉంటుంది, పక్క కంటము మీరు మొక్క పెట్టుకోండి. అంతే. జేసీపీ పోతే ఏం లేదు, మీరు కవర్ ఎంత అయితే ఉందో అంతే తీసుకోండి. అంతే గొయ్యి తీసి దీని పక్కకనే. కాకపోతే చుట్టూ మొక్క పెట్టినాక కూడా మొక్క అమ్మటే చుట్టూతో ఒక జాన ఈ తుక్కు లేకుండా చూసుకుంటే సాలిక ఏంది మొక్క చుట్టూ ఏదైనా పిచ్చి మొక్క ఏదైనా మళ్ళీ ఆ మొక్క మీదకి ఎక్కి పాడు చేయకుండా ఇంత తలడుపుని నీట్గా ఉంచితే ఇదేంటంటే మినిమం 2-3 సంవత్సరాలు, 2వ సంవత్సరం కూడా మళ్ళీ పెంచామనుకో ఈ కంపోస్ట్ అంతా 4-5 సంవత్సరాల దాకా ఇక్కడ అసలు కలుపు పుట్టిన ఇది 5 అడుగులు. అవును, అక్కడ తుక్కు అలాగే ఇదే అన్ని రకాల కంపోస్ట్ ఎరువులు మనం ఇందాక చెప్పుకున్నాం. మేక ఎరువు అని, కోడి ఎరువు అని, గొర్రె ఎరువులు అని, ఆవు ఎరువులు అని, ఇదంతా ఎరువులాగా తయారై ఉంటుంది. ఇదంతా ఆరోగ్యకరమైన బలం ఇచ్చింది. మొక్క మనం 20-30 సంవత్సరాల పెంచాల్సిన పండ్ల మొక్కకే చిన్న పసిపిల్లప్పుడాల నుంచి ఇచ్చిన ప్రాసెస్ ఇది. ఇది కూడా నీట్గా చేసామనుకో మనం కలుపు పోతుందని కలుపు ముందు కొట్టినా పద్దాకు దున్నా చాలదు, ఆహారం చాలదు. మీరు చెప్పిన నిజంగా 2 అడుగులు గుంట తీసి అందులో 1 అడుగు కంపోస్ట్ వేస్తే పైన మొక్క ఎప్పుడు కుదురుకోవాలి, దాని వేరు వ్యవస్థ కింద వెళ్ళి కంపోస్ట్ ఎప్పుడు
తినాలి. అసలు 6 నెలలు అండి. ఒక 1 ఇయర్ మన పండ్ల తోట వేసుకోవాలనుకున్నప్పుడు ప్రాసెస్ కానీ చేశాయంటే అసలు పండ్ల మొక్క అంటే పైన తెగుళ్ళు వాతావరణాన్ని బట్టి ఎప్పుడన్నా అవసరం వస్తే ఏదన్నా వాడచ్చాం, కానీ మనం వాడద్దని మనకు తెలవదో అంటే ఆ కషాయాలు మనం ఆ ప్రయోగం చేయలేదు కాబట్టి చెప్పలేం. కానీ రసాయనిక ఎరువు గడ్డి మందుల వరకు అయితే మాత్రం ఆపచ్చు 100%. కాకపోతే అది మనం చెప్పలేము సార్. కషాయాలు అవన్నీ అంటే ఇక పరిస్థితిని బట్టి, ఇక అంటే ఆ అవసరం వచ్చినప్పుడు కండిషన్ బట్టి వాడుకోవాలి. అసలు ఎవరికైనా అర్థమైందండి ఈ గడ్డి పదార్థం. అది మనం జంతువులు పెద్ద బాగా తినే అన్ని రకాల గడ్డలు కనుక ఇంత మందంగా భరిచామండి. సంవత్సరం పాటు పెంచి ఇక్కడ భరిచాం. ఈడ కలిపెందుకు పుట్టిద్ది, ఈడ ఎందుకు అసలు నీళ్ళు లేకుండా కూడా ఇది తక్కువ వాటర్తో 10% వాటర్తోనే మొక్క ఆ రకంగా గ్రోత్ వచ్చింది. ఆరోగ్యకరమైన మొక్కకి తెగుళ్ళు తక్కువ వస్తాయి. ఇప్పుడు వరకు ఏంటంటే భూమి అంతా ఈ వ్యవసాయం చేయటం వల్ల ఎక్కడన్నా ఒకళ్ళు చేసినా కానీ పైన క్లైమేట్ వల్ల కొన్ని రకాల తెగుళ్ళు వస్తున్నాయి వాతావరణంలో. ఎక్కువ మంది కనుక ఇట్లా మారగలిగితే అప్పుడు క్లైమేట్ మారిద్ది. ప్లస్ ఇంకో ప్రమాదం వచ్చింది, అడవులు తగ్గినాయి అనుకుంటున్నారు కదా. అడవులు ఉండటం వల్ల క్లైమేట్ బాగుంటుంది అనుకుంటున్నారు కదా. అడవులు కొంచెం తగ్గిన పంట భూములు ఉన్నప్పుడు కవర్ అవ్వాలిగా లెక్క. ఇప్పుడు ఇదంతా పంట భూములు ఉండేగా, ఎందుకు కవర్ అవ్వట్లేదంటే ఈ రసాయనిక ఎరువు వేసిన తర్వాత పెరిగిన మొక్కలు ఈ కలుపు మొక్కలతో సహా సూర్యరశ్మిని తక్కువ తీసుకుంటాయి, వెనక్కి కొడతాయి, వాతావరణంలోకి వెళ్తూ ఉంటాయి. మరి టెంపరేచర్ పెరిగిద్ది. ఇది తీసుకోవాలా, ఇది తీసుకున్నప్పుడే టెంపరేచర్ కంట్రోల్లోకి వచ్చింది. తీసుకోకుండా అటు తయారైంది. ఇప్పుడు మాకు తెలవదు. ఇప్పుడు వాళ్ళు పంటను బ్రిక్స్ టెస్ట్ చేయాలని వచ్చారు మా దగ్గరికి డిపార్ట్మెంట్ వాళ్ళు. ఈ పంట ఆకుల్లో బ్రిక్స్ చేతంటే నేను గడ్డికి చేపించా. గడ్డిలో కూడా చాలా రకాల 14%, 15%, 16%, 7%, ఈ కొన్ని రకాలు అయితే 7% ఉండయి. తీపి పదార్థాన్ని అది తయారు చేసి భూమిలోకి రిలీజ్ చేసిద్దంట. వాళ్ళు పంట మీద లెక్కలేస్తున్నారు.